సిద్ధాంతి గారు నమస్కారం. నాకు చాలా టెన్షన్గా ఉందండి. చాలా భయంగా కూడా ఉంది. మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందని మీకు తెలుసు కదా. మా అమ్మాయిది రోహిణి నక్షత్రం, మా అల్లుడిదేమో మృగశిర నక్షత్రం. మా బియ్యంకుడు వారి యొక్క ఆధిపత్యం వల్ల వారే పెళ్లి ముహూర్తం పెట్టిస్తా అన్నారు. వారు పెళ్లి ముహూర్తం పెట్టించారు. అయితే అవతల సిద్ధాంతి గారు, బ్రాహ్మలో గురువు గారు ఎవరు నాకు తెలియదు, వాళ్ళు మటుకు ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తంలోనూ రోహిణి నక్షత్రంలో ముహూర్తం పెట్టారు. ఆ యొక్క నక్షత్రం మా అమ్మాయికి జన్మతార దేహనాశన శాస్త్రాలు చెప్తున్నాయని మీరే కదా అన్నారు. అన్నప్పుడు అటువంటి ముహూర్తం వారు పెట్టారు. ఇదేంటండి ఈ విధంగా పెట్టారు అంత గందరగోళంగా? ఏదైనా అన్నట్టయితే నాకు తెలుసా నీకు తెలుసా అని వాళ్ళు అంటున్నారు. చెప్పండి గురువుగారు, మీరే చెప్పండి. ఆ యొక్క నాకు భయం ఉంది. మీరు వేరే ఒక ముహూర్తం పెడితే నాకు చాలా మంచి ఫలితం వస్తుందని. సిద్ధాంతి గారు, రామయ్య రావయ్య, కంగారు పడకు, నిదానం ప్రధానం. నువ్వు చెప్పినది అక్షరాల సత్యమే. జన్మతారలో ముహూర్తం పెట్టడం అనేది దేహనాశనం శాస్త్రంలో చెప్పారు. కానీ దానికి కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. జన్మతారలో పెట్టవలసి వచ్చినట్టయితే అనుజన్మతార పెట్టవలసిన శాస్త్రంలో ఉంది. దానిని పక్కన పెట్టేద్దాం, దాని కూడా ఇప్పుడేమీ లేదు. అయితే వివాహ విషయంలో మాత్రం స్త్రీకి అంటే అమ్మాయికి, అంటే మీ అమ్మాయికి, పెళ్ళి కూతురికి జన్మతరలో వివాహం పెట్టడం అనేది సర్వశ్రేయస్కరని శాస్త్రాల్లోనూ ఉంది. దానికి నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. ముహూర్త బలం చూసుకోవాలి, లగ్న బలం చూసుకోవాలి, జామిత్ర శుద్ధి చూసుకోవాలి, తర్వాత కుజాష్టమం చూసుకోవాలి, భృగుషట్కం చూసుకోవాలి, తర్వాత చంద్రదోషం చూసుకోవాలి. ఇవన్నీ కూడా బాగున్నప్పుడు మీకు పర్వాలేదు. అయినప్పటికైనా వివాహ విషయంలో అమ్మాయికి జన్మ నక్షత్రంలో పెట్టడం సర్వశ్రేయస్కరం అనే శాస్త్రాలు ఉంది. కాబట్టి ఆ పండితులు దాని ప్రకారంగానే వాళ్ళు పెట్టారు. నీవు దీనిని మట్టుకు కంగారు పడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు, ఏమాత్రమూ లేదు. నువ్వే కాదు, నీకులాగా చాలామంది కంగారు పడుతున్నారు. అదే కానీ నువ్వు నా దగ్గరకు వచ్చినట్టయితే ఆ ముహూర్తం మంచిది కాదని నేను ఇంకో సంపత్తాల ముహూర్తం పెట్టవచ్చు. కానీ శాస్త్రంలో ఉన్నట్టుగా చెబుతానని నాకు పేరు ఉంది కాబట్టి ఉన్నట్టుగానే చెప్తున్నాను. జన్మతారల వివాహం పెట్టవచ్చు. చాలా ధన్యవాదాలు సిద్ధాంతి గారు. నా మనసు కురిటపడింది. మీరు సరైన క్లారిఫికేషన్ ఇచ్చారు. శాస్త్రం ఎంతో గొప్పదన్నమాట. శాస్త్రంలో చాలా పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ తెలియక చాలామంది ఏదో చేస్తున్నారు.